తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ఆధారంగా సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ అమరులకు తొలి దశ, మలి దశ ఉద్యమకారులకు నివాళులర్పిస్తూ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్రతి తెలంగాణ బిడ్డ ఘనంగా జరుపుకుంటా ఉన్నాడు. ఈ సందర్భంలో తెలంగాణ ఏర్పాటుకు ఆనాటి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించిన ఆర్టికల్ 3 ఉపయోగపడితే దాన్ని అమలు చేయడానికి మరి యూపీఏ చైర్మన్ గా సోనియా గాంధీ గారు, ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు, మిత్రపక్షాలు కూడా కలిసి తెలంగాణ ఏర్పాటు దీర్ఘకాలిక ప్రజల ఆకాంక్షకు, ప్రజల ఉద్యమాన్ని గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రాజకీయ పార్టీలున్నా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి అందరూ కలిసి తెలంగాణ ప్రజల సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేయాలని సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నాను. రాజకీయాలు వేరు, తెలంగాణ అంశం వచ్చేటప్పటికీ మన తాత ముత్తాతల నాటి ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా వారి ఆలోచన ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు పనిచేయాలని సందర్భంగా కోరుతూ ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు మంచి సూచనలు, సలహాలు ఇస్తూ ప్రభుత్వం ద్వారా ప్రజలకు లబ్ధి జరిగే విధంగా మరి ఆలోచన సరళి కొనసాగాలని కోరుకుంటూ మరొక్కసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ